శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా మే 1 నుంచి జూలై 15 వరకు తిరుమలలో సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే వీఐపీ దర్శన సమయంలో కూడా మార్పు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు అయితే తీసుకొని రాబోతుంది. అయితే తిరుమలకు వచ్చే వారి భక్తుల సంఖ్య రోజుకి గణనీయంగా పెరగడం, వేసవి సెలవుల నేపథ్యంలో కూడా సరే, అట్లు హాలిడేస్ ఇవ్వడంతో కూడా సరే విపరీతంగా కూడా సరే ఇసుకేస్తారు రాళ్ళంత జనం తిరుమల కొండకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో తీసుకోవాల్సిన కీలక మార్పులు నిర్ణయాలను కూడా సరే గత పాలక మండలిలో కూడా సరే బిఆర్ నాయుడు అధ్యక్షుని కూడా సరే పాలక మండలి సమావేశంలో కూడా తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా సరే కీలక మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా సరే అడుగులు వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే మే 1 నుంచి అయితే జూలై 15వ తేదీ వరకు కూడా సరే సిఫారసు లేఖలు ఏదైతే బ్రేక్ దర్శనం సంబంధించిన సిఫారసు లేఖలను కూడా రద్దు చేసి కూడా సరే కీలక నిర్ణయం తీసుకునింది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో నేరుగా తిరుమలకు వస్తే వారికి మాత్రం ఆ ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తామంటూ కూడా సరే తిరుమల దేవస్థానం కీలక ప్రకటన అయితే చేసింది. అయితే ముందుగానే ఈ యొక్క సమాచారాన్ని కూడా సరే భక్తులకి చేరవేసే విధంగా కూడా సరే ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఏదైతే ప్రోటోకాల్ దర్శనం అయితే ప్రస్తుతానికి అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే కూడా ప్రోటోకాల్ దర్శనం అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీంట్లో కూడా మార్పులు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ వేసవి సెలవుల్లో అధిక శాతం భక్తులు వస్తారు, వీళ్ళందరికీ దర్శనం కల్పించే ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా సరే దీంట్లో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా అయితే 9 గంటలకి మొదలవలసిన బ్రేక్ దర్శనాన్ని ఉదయం 6 గంటలకి ప్రయోగాత్మకంగా ఈ 2 రోజులు ప్రవేశపెట్టినది. అయితే ఉదయం 6 గంటలకే బ్రేక్ దర్శనం అని అనుమతిస్తారు. తర్వాత 9 గంటల వరకు కూడా సరే బ్రేక్ దర్శనం అయితే నడిచే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మామూలుగా అయితే ఉదయం 9 నుంచి 12 గంటలు దాదాపు 3000 చిల్లర మంది భక్తులు కూడా సరే బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ పరిధిలో స్వామివారిని దర్శించుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క అయితే భక్తులు అధిక శాతం రావడంతో కూడా సరే కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి స్వామివారి దర్శనాన్ని మెరుగైన దర్శనం అందించే విధంగా అంటే త్వరగా దర్శనం అయ్యే విధంగా ఎక్కడ వేచి ఉండే పరిస్థితి లేకుండా అతి త్వరగా అయ్యే విధంగా కూడా సరే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ దిశగానే కూడా సరే కూటమి ప్రభుత్వం అటు టీటీడీ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఉదయం 6 గంటలకి ప్రయోగాత్మకంగా చేసే దర్శనాన్ని మే 1వ తేదీ నుంచి కూడా అమలు చేసే పరిస్థితి అయితే ఉంది. 6 గంటలకి మొదలయ్యి 9 గంటల వరకు కూడా బ్రేక్ దర్శనం నిర్వహిస్తారు. తర్వాత సామాన్య భక్తులు కూడా దర్శనం కల్పించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్తో పాటు అదే ఇతర గవర్నమెంట్ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే సిఫారసు లేఖలు అయితే బయట వారికి ఎవరైనా సిఫారసు లేఖలు ఇస్తే మాత్రం వాళ్ళని స్వీకరించబడవంటూ కూడా సరే టీటీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకుని పరిస్థితి. అయితే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారు ఎవరైనా సరే నేరుగా తిరుమలకు వస్తే మాత్రం దర్శనం కల్పిస్తామంటూ కూడా సరే టీటీడీ అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే ఈ నిర్ణయంతో మాత్రం ఈ ఒక 2 రోజులు అయితే ఉదయం స్వామివారి ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనం అయితే నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. మే 1 నుంచి జూలై 15 వరకు అయితే అంటే దాదాపు 75 రోజుల పాటు కూడా సరే ఈ యొక్క ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ కూడా సరే టీటీడీ నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుమల.